What is that? గెస్ట్లందరికీ కూడా నమస్కారం. స్కూల్ మేనేజ్మెంట్ తరఫున సోమశేఖర్ రెడ్డి గారు, తర్వాత చక్రధర్ రెడ్డి గారు ఇందాక మీకు వివరంగా చెప్పారు. ఈ స్కూల్ ఏ ఉద్దేశంతో పెడుతున్నాము, ఎలాంటి ఎడ్యుకేషన్ మీకు అందించాలి అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము అని వివరంగా చెప్పారు. మీరు కూడా గమనించే ఉంటారు, మన ఊళ్ళో చాలా స్కూల్స్ ఉన్నాయి, చాలా కొత్త స్కూల్స్ కూడా గతంలో వచ్చాయి. కానీ ఏ స్కూల్లో కూడా ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరుతో ముందుగా స్టార్ట్ చేయలేదు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాము, నేను చదివినప్పుడు ఇంత పెద్ద గ్రౌండ్లో ఆడుకునే వాళ్ళము, ఇన్ని ఫెసిలిటీస్ ఉండేటివి, రాను రాను ఏమైపోయింది, అవన్నీ స్ట్రింక్ అయిపోయి క్లాస్ రూమ్లో లైట్ల వెలుగులో కంప్యూటర్ ముందు కూర్చొని డిజిటల్ క్లాస్ రూమ్స్ మీకు ఆల్రెడీ తెలుసు, వాటి మీద ఆధారపడి చదువుతున్నారు. ఇక్కడ ఈరోజు చిన్న స్కూల్తో మొదలయ్యి రాను రాను పెద్ద స్కూల్గా మారుతుంది. ఎందుకంటే ఇక్కడ చేరే పిల్లలకు మేము ఎడ్యుకేషన్ మాత్రమే నేర్పిస్తాము, వాళ్ళు కూడా బాగా నేర్చుకుంటారని మేము ఆశిస్తున్నాము. ఇంకోటి కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు కూడా చూసుకొని చదువు నేర్పిస్తాం. దీంతో ముఖ్యమైన ప్రత్యేకత ఏమంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీంతో ఇంప్రూవ్ చేస్తున్నాం, రోబోటిక్ కూడా దీంతో ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇది నాకు తెలిసినంత వరకు ఫ్యూచర్ స్కూల్ ఈరోజు 21 జూన్ మన కడపలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా ప్రకాష్ సార్ గారు కానీ, మన వినయ్ సార్ కానీ వీళ్ళందరూ రావడం జరిగింది. ఈ స్కూల్ ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేటి ఏఐ ఎరాలో, అంటే ఏఐ యుగంలో మన చిన్నపిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ అయితేనేమి, ఎడ్యుకేషన్ పరంగానైతేనేమి, క్యారెక్టర్ డెవలప్మెంట్ అయితేనేమి, లైఫ్ స్కిల్స్ అయితేనేమి, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఆల్రౌండ్ స్కిల్స్ పిల్లలకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నామో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఫిజికల్ గ్రోత్తో పాటు మెంటల్ గ్రోత్ ఉండాలి అనే ఉద్దేశంతో 10 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద క్యాంపస్గా హరైజన్ వ్యాలీ మీ ముందుకు వస్తుంది. మీరు ఒకసారి మన భవనం చూస్తే కూడా చాలా మంచి స్పేషియస్ క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్ అండ్ అమ్యూనిటీస్తో కడప పట్టణ ప్రజల ముందుకు వస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.